ఒక ట్రైన్లో ఒక తండ్రి కుమారుడు ప్రయాణం చేస్తూ ఉన్నారంటండి. ఆ కుమారుడికి 26 సంవత్సరాలు. ఆ 26 సంవత్సరాల యవనస్తుడు కిటికీలోంచి బయటకు చూస్తూ తండ్రిని పిలిచి, నానా చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయని అన్నాడంట. ఆ తండ్రి అలా చూసి నవ్వి ఊరుకున్నాడంట. ఇదంతా దగ్గర నుండి గమనిస్తున్న ఒక దంపతులు ఆ తండ్రిని చూచి, వృద్ధుడిని చూచి ఇలా అన్నారంట. ఏమన్నారంటే, అయ్యా నీ కుమారుడికి 26 సంవత్సరాలు వచ్చాయి అని అన్నావు నువ్వు, ఇంత పెద్దవాడు కుమారుడు, అతనేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పిచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని ఆ దంపతులు వృద్ధుడైన తండ్రితో అన్నారంట. ఆ తండ్రి తనలో తాను నవ్వుకుంటూ అలా ఉన్నాడంట. ఇదంతా జరుగుతూ ఉండగా ఆ 26 సంవత్సరాల యవనస్తుడు మరలా కిటికీలోంచి బయటికి చూసి, నానా మేఘాలు మనతో పాటు పరిగెడుతున్నాయి నానా అని అన్నాడంట. ఆ తండ్రి అన్నాడంట, అవును నాన్న అవన్నీ పరిగెడుతూ ఉన్నాయి అని అన్నాడంట. ఇదంతా గమనిస్తూ ఉన్న ఆ దంపతులకి తండ్రి ఇలా అంటూ ఉన్నాడు, వృద్ధుడైన తండ్రి, అయ్యా మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నారు నా కుమారుడిని, కానీ నా కుమారుడిని నేను ఆల్రెడీ హాస్పిటల్ నుంచే తీసుకొని వస్తున్నాను. కానీ మీరు అన్నట్లుగా పిచ్చి హాస్పిటల్ నుండి కాదు, కంటి హాస్పిటల్ నుండి ఇప్పుడే తీసుకొస్తున్నామయ్యా. నా కుమారుడు 26 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఈ లోకాన్ని చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు పుట్టి గురుడ్డివాడు, కానీ ఈ రోజే అతనికి చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ లోకాన్ని చూసి ఆయన సంతోషపడుతూ ఉన్నాడు. అంతేగాని అతను పిచ్చివాడు కాదయ్యా. ఆ వృద్ధుడైన ఆ తండ్రి దగ్గర నుంచి ఈ మాట ఎప్పుడైతే ఆ దంపతులు విన్నారో వెమ్మటిని సిగ్గుపడిపోయి పశ్చాత్తాపడ్డారు, క్షమాపణలు కోరారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాట ఎప్పుడో చెప్పాడు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీరు తీర్పు తీర్చబడతారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతో మంది ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటారు. వారు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో తెలియదు, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, ఎన్ని క్షోభలు వారు అనుభవిస్తున్నారో తెలియదు, ఎన్ని నిందలు వారు అనుభవిస్తున్నారో తెలియదు, కానీ తీర్పు తీరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్పినట్లుగా తీర్పు తీర్చకుడి, అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు. ఆ మాట ప్రకారము మనల్ని మనం సరిచేసుకుందాం, ఇతరులను తీర్పు తీర్చకుండా మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవునికి ఇష్టానుసారులుగా మారిపోదాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.